హాయ్ ఫ్రెండ్స్, రోబో అనగానే మనకు గుర్తొచ్చేది లోహంతో తయారైన యంత్రాలు. కానీ మన రక్తంలోనే ప్రయాణిస్తూ మనకు తెలియకుండానే క్యాన్సర్ కణాలను, వైరస్లను చంపేసే డిఎన్ఏ రోబోల గురించి ఎప్పుడైనా విన్నారా? శాస్త్రవేత్తలు తాజాగా అభివృద్ధి చేస్తున్న ఈ అదృశ్య రోబోలు వైద్య రంగంలో పెను మార్పులు తీసుకురాబోతున్నాయి. ఆ వింత నానో యంత్రాల కథేంటో ఇప్పుడు చూద్దాం. ఈ పరిశోధనను చైనాలోని హార్బిన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తల బృందం నిర్వహించింది. ఇక్వాన్ అన్ నేతృత్వంలోని పరిశోధకులు డిఎన్ఏను ఒక యంత్రంలా ఎలా మార్చవచ్చో నిరూపించారు. దీనికి సంబంధించిన వివరాలు స్మార్ట్ బాట్ అనే జర్నల్లో ప్రచురితమయ్యాయి. అసలు డిఎన్ఏతో రోబోలను ఎలా తయారు చేస్తారు? దీనికోసం శాస్త్రవేత్తలు డిఎన్ఏ ఓరిగామి అనే పద్ధతిని వాడుతున్నారు. అంటే కాగితాన్ని మడతపెట్టి బొమ్మలు చేసినట్లుగానే డిఎన్ఏ పోగులను మడతపెట్టి సూక్ష్మమైన కీళ్లు, ఫ్లెక్సిబుల్ భాగాలను తయారు చేస్తారు. ఇవి నానోమీటర్ స్థాయిలో, అంటే మనిషి వెంట్రుకల్లో 1,00,000 వంతు పరిమాణంలో ఉండే కూడా అద్భుతమైన పనులు చేయగలవు. మరి ఈ బుజ్జి రోబోలను ఎలా కంట్రోల్ చేస్తారు? వీటికి డిఎన్ఏ స్ట్రాండ్ డిస్ప్లేస్మెంట్ అనే పద్ధతి ద్వారా ప్రోగ్రామింగ్ చేస్తారు. అంటే ఒక ప్రత్యేకమైన డిఎన్ఏ కోడ్ను ఇంధనంలాగా వాడి ఈ రోబోలు ఏ దిశలో వెళ్లాలో, ఏ కణాన్ని టార్గెట్ చేయాలో ముందే నిర్ణయించవచ్చు. అవసరమైతే బయట నుండి విద్యుత్ లేదా అయస్కాంత క్షేత్రాల ద్వారా కూడా వీటిని నడిపించవచ్చు. ఈ రోబోల వల్ల మనుషులకు కలిగే లాభం ఏంటి? ఇవి మన శరీరంలో నానో సర్జన్ల లాగా పనిచేస్తాయి. ఉదాహరణకు క్యాన్సర్ గడ్డలు ఉన్న చోటికి నేరుగా వెళ్ళి కేవలం ఆ కణాలకు మాత్రమే మందునందిస్తాయి. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అంతేకాదు, ఇవి SARS-CoV-2 వంటి వైరస్లను పట్టుకొని బంధించే శక్తిని కూడా కలిగి ఉంటాయి. ఈ రోబోలు కేవలం వైద్యానికే కాదు, టెక్నాలజీలో కూడా విప్లవం తీసుకురాబోతున్నాయి. అతి తక్కువ స్థలంలో భారీ డేటాను దాచుకోవడానికి, అలాగే అత్యంత వేగంగా పనిచేసే మాలిక్యూలర్ కంప్యూటర్లను తయారు చేయడానికి ఈ డిఎన్ఏ రోబోలు టెంప్లేట్ల లాగా ఉపయోగపడతాయి. భవిష్యత్తులో మన కంప్యూటర్ చిప్స్ అన్ని డిఎన్ఏతో తయారయ్యే అవకాశం ఉంది. చూసారుగా, భవిష్యత్తు రోబోలు కేవలం లోహంతోనే కాదు, మన జీవ కణాలతో కూడా తయారవుతాయని ఈ పరిశోధన నిరూపిస్తుంది. అణువుల ప్రపంచాన్ని శాసించబోతున్న ఈ డిఎన్ఏ రోబోలు మానవ ఆరోగ్యాన్ని సరికొత్త శిఖరాలకు చేరుస్తాయని ఆశిద్దాం. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.